ప్రైజ్ లార్డ్ అందరికీ. మనందరము క్రిస్మస్ దినములలో ఉన్నాము. లాస్ట్ టైం నేను చెప్పాను, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, లేకపోతే కొత్త బట్టలు కాదని చెప్పి. అదేవిధంగా క్రిస్మస్ అంటే ఏమిటంటే, మనము చూసినట్టయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొల్లలు జ్ఞానులు దేవునికి కానుకలు సమర్పించారు. వారి దగ్గర ఉన్నదాన్ని బట్టి వారు సమర్పించారు. కానీ నేటి క్రైస్తవత్వం ఏమైపోయిందంటే, ఎవరైనా మాకు గిఫ్ట్స్ ఇస్తారేమని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. సేవకుల్లో కూడా చాలామంది ఈ యొక్క క్రిస్మస్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా మాకు ఏదైనా బహుమతులు ఇస్తారేమని చెప్పి ఆశతో ఉంటున్నారు. కానీ మీరు ఎదురు చూడాల్సింది ఆ యొక్క క్రిస్మస్ సమయంలో గిఫ్ట్ల కోసం కాదు, కానీ మీ ద్వారా అనేక మందికి రక్షణ సువార్త అన్యజనులకు చేరాలి. ఏ విధంగా అంటే, యేసుక్రీస్తు యొక్క లోకంలో జన్మించినప్పుడు ఆ యొక్క తార దేవుని యొక్క సువార్త ఏ విధంగా అయితే తెలియజేసిందో, ఆ యొక్క తార జ్ఞానులకు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు యుద్ధకు నడిపించిందో, మనము కూడా ఆ యొక్క తార వలె మనము క్రీస్తును చాటాలి. అదేవిధంగా మనము ఈ యొక్క అన్య జనుల మధ్య మనము ఆ యొక్క తార వలె మనము లోకంలో మనం జీవించాలి. ఆ యొక్క తార ఏ విధంగా అయితే జ్ఞానులను గొల్లులను క్రీస్తు యుద్ధకు నడిపించిందో, మనం కూడా అన్ని జనులను ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మనము క్రీస్తు యుద్ధకు మనము ఆ యొక్క తార వల్ల మనము నడిపించే వారిగా ఉండాలి. మనము మన యొక్క గృహంలో మనము ఆ యొక్క స్టార్ని పెట్టుకొని, లేకపోతే మనం ఆ యొక్క పశువుల పాకను మనము తయారు చేసుకొని, మనము మన యొక్క గృహం మొత్తం మనం డెకరేట్ చేసుకొని మనము సంబరాలు చేసుకుంటే కుదరదు. కానీ మనం ఆ యొక్క తార వలె, ఆ యొక్క స్టార్ వలె మనము అనేక మందికి మనం ఒక మార్గము చూపేవారిగా ఉండాలి, మాదిరి మనము చూపేవారిగా మనం ఉండాలి. ఆ యొక్క మాదిరితనము లేని జీవితము, మాదిరితనము లేని పండుగ మనలో మనం ఎంత సంబరముగా ఆడంబగా జరుపుకున్నా సరే అది వ్యర్థము యొక్క లోకంలో. కాబట్టి ఇకనైనా సరే మీరు మేలుకొని ఆ యొక్క తార వల్లే మీరు అనేక మందికి క్రీస్తు సువార్తను, ఆయన యొక్క శుభవర్తమానమును తెలియపరచాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.